దేవుడు నిన్ను ఒక పని కోసం పిలిచాడు, కానీ నువ్వు భయపడి పారిపోతున్నావా? అయితే ఈ కథ మీకోసమే. దేవుడు యోనాను నినేవకు వెళ్ళి సువార్త చెప్పమన్నాడు. కానీ యోనా వ్యతిరేక దిశలో ఓడ ఎక్కి పారిపోయాడు. అతడు అనుకున్నాడు దేవుని నుండి దూరం వెళ్తే సరిపోతుంది అని. కానీ సముద్రం మీద పెద్ద తుఫాను వచ్చింది. ఓడలో ఉన్నవాళ్ళు భయంతో వణికిపోయారు. దేవుని చిత్తానికి దూరం వెళ్తే మన జీవితంలో కూడా తుఫాన్లు మొదలవుతాయి. తుఫాను ఆగాలంటే యోనానే కారణమని తెలిసింది. అతన్ని సముద్రంలో పడేశారు. అక్కడితో కథ ముగిసిందా? లేదు. దేవుడు ఒక పెద్ద చేపను సిద్ధం చేశాడు. ఆ తిమింగిలం యోనాను మింగివేసింది. యోనా 3 దినములు ఆ చేప పొట్టలోనే ఉన్నాడు. దేవుడు శిక్షించడానికి కాదు, మనసు మార్చడానికి అనుమతించాడు. చేప పొట్టలో యోనా ప్రార్థించాడు. అక్కడ అతను గ్రహించాడు దేవుని నుండి పారిపోవడం అసాధ్యము అని. దేవుడు అతనికి 2వ అవకాశం ఇచ్చాడు. మళ్ళీ నినేవకు పంపించాడు. ఈసారి యోనా విధేయుడయ్యాడు. నువ్వు కూడా దేవుని పిలుపు నుండి పారిపోతున్నావా? నీ జీవితంలో తుఫాను ఉందా? గుర్తించుకో, దేవుడు నిన్ను తిరిగి పిలుస్తున్నారు. పారిపోకు, విధేయుడివవ్వు. నీ 2వ అవకాశం ఈరోజే.